హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో మోస్ట్ డైలీ యూజ్డ్ ఆపోజిట్ వర్డ్స్ మరికొన్ని తెలుసుకుందాం. రెడీకు ఆపోజిట్ వర్డ్ అన్రెడీ అవుతుంది. రెడీకు తెలుగు అర్థము సిద్ధము అని అవుతుంది. అన్రెడీకు తెలుగు అర్థము సిద్ధము లేకుండా అని అవుతుంది. రెస్పెక్ట్కు ఆపోజిట్ వర్డ్ డిస్రెస్పెక్ట్ అవుతుంది. రెస్పెక్ట్కు తెలుగు అర్థము మర్యాద అని, డిస్రెస్పెక్ట్కు తెలుగు అర్థము అమర్యాద అని అవుతుంది. సోర్కు ఆపోజిట్ వర్డ్ స్వీట్ అవుతుంది. సోర్కు తెలుగు అర్థము పులుపుగా అని అవుతుంది. స్వీట్కు తెలుగు అర్థము తీయగా అని అవుతుంది. సారోకు ఆపోజిట్ వర్డ్ జాయ్ అవుతుంది. సారోకు తెలుగు అర్థం బాధగా అని అవుతుంది. జాయ్కు తెలుగు అర్థం సంతోషంగా అని అవుతుంది. సీక్రెట్కు ఆపోజిట్ వర్డ్ ఓపెన్ అవుతుంది. సీక్రెట్కు తెలుగు అర్థం రహస్యంగా అని అవుతుంది. ఓపెన్కు తెలుగు అర్థం బహిరంగంగా అని అవుతుంది. సూన్కు ఆపోజిట్ వర్డ్ లేట్ అవుతుంది. సూన్కు తెలుగు అర్థము తొందరగా అని అర్థము. లేట్కు తెలుగు అర్థము ఆలస్యంగా అని అవుతుంది. సింగులర్కి ఆపోజిట్ వర్డ్ ప్లూరల్ అవుతుంది. సింగులర్కి తెలుగు మీనింగ్ ఏకవచనము అని, ప్లూరల్కు తెలుగు అర్థం బహువచనము అని. వీక్కు ఆపోజిట్ వర్డ్ స్ట్రాంగ్ అవుతుంది. వీక్కు తెలుగు అర్థం బలహీనంగా అని అవుతుంది. స్ట్రాంగ్కు తెలుగు అర్థం బలంగా అని అవుతుంది. వేకప్కు ఆపోజిట్ వర్డ్ స్లీప్ అవుతుంది. వేకప్కు తెలుగు మీనింగ్ మేల్కోవడం అని అవుతుంది. స్లీప్కు తెలుగు అర్థం నిద్రపోవడం అని అవుతుంది. అర్థమైందా? కంటిన్యూకు ఆపోజిట్ వర్డ్ డిస్కంటిన్యూ అవుతుంది. కంటిన్యూకు తెలుగు మీనింగ్ కొనసాగించు అని అర్థము. డిస్కంటిన్యూకు తెలుగు మీనింగ్ కొనసాగకపోవు అని అర్థము. కరెక్ట్కు ఆపోజిట్ వర్డ్ రాంగ్ అవుతుంది. కరెక్ట్కు తెలుగు మీనింగ్ సరిగ్గా అని అర్థము. రాంగ్కు తెలుగు అర్థం తప్పుగా అని అర్థము. క్లవర్కు ఆపోజిట్ వర్డ్ ఫూలిష్ అవుతుంది. క్లవర్కు తెలుగు మీనింగ్ తెలివిగల అని అవుతుంది. ఫూలిష్కు తెలుగు మీనింగ్ తెలివిలేని అని అవుతుంది. డ్రైకి ఆపోజిట్ వర్డ్ వెట్ అవుతుంది. డ్రైకు తెలుగు మీనింగ్ ఎండిపోయిన అని అర్థమైతే వస్తుంది. వెట్కు తెలుగు మీనింగ్ తడిగా ఉండు అని అర్థమైతే వస్తుంది. డిసిప్లిన్కు ఆపోజిట్ వర్డ్ ఇండిసిప్లిన్ అవుతుంది. డిసిప్లిన్కు తెలుగు అర్థం క్రమశిక్షణ అవుతుంది. ఇండిసిప్లిన్కు తెలుగు అర్థము క్రమశిక్షణ లేని అని అవుతుంది. డీసెంట్కు ఆపోజిట్ వర్డ్ ఇండీసెంట్ అవుతుంది. డీసెంట్కు తెలుగు అర్థము మర్యాదగా అని అర్థము. ఇండీసెంట్కు తెలుగు మీనింగ్ అమర్యాదగా అని అర్థము. డేంజర్కు ఆపోజిట్ వర్డ్ సేఫ్ అవుతుంది. డేంజర్కు తెలుగు అర్థం అపాయం అవుతుంది. సేఫ్కు తెలుగు అర్థం సురక్షితం అని అవుతుంది. ఇంక్రీజ్కు ఆపోజిట్ వర్డ్ డిక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్కు తెలుగు మీనింగ్ పెరుగుట అని అర్థము. డిక్రీజ్కు తెలుగు అర్థము తగ్గుట అని అర్థము. డెత్కు ఆపోజిట్ వర్డ్ లైఫ్ అవుతుంది. డెత్కు తెలుగు మీనింగ్ చావు అని అవుతుంది. లైఫ్కు తెలుగు అర్థం జీవితము అని అర్థమైతే వస్తుంది. ఎంట్రెన్స్కు ఆపోజిట్ వర్డ్ ఎగ్జిట్ అవుతుంది. ఎంట్రెన్స్కు తెలుగు అర్థము వచ్చేదారి అని, ఎగ్జిట్కు తెలుగు అర్థము వెళ్ళేదారి అని. రీకాల్కు ఆపోజిట్ వర్డ్ ఫర్గెట్ అవుతుంది. రీకాల్కు తెలుగు అర్థం తిరిగి పొందు అని అవుతుంది. ఫర్గెట్కు తెలుగు అర్థం మరచిపోవు. ఫెయిత్ఫుల్కు ఆపోజిట్ వర్డ్ అన్ఫెయిత్ఫుల్ అవుతుంది. ఫెయిత్ఫుల్కు తెలుగు అర్థం నమ్మకం అని, నమ్మకం గల అని అర్థమైతే వస్తుంది. అన్ఫెయిత్ఫుల్కు తెలుగు అర్థం నమ్మకం లేని అని అవుతుంది. ఫేర్కు ఆపోజిట్ వర్డ్ అన్ఫేర్ అవుతుంది. ఫేర్కు తెలుగు అర్థం అందంగా అని అర్థమైతే వస్తుంది. అన్ఫేర్కు తెలుగు అర్థం అందంగా లేని అని అర్థమైతే వస్తుంది. ఎక్స్పాండ్కు ఆపోజిట్ వర్డ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఎక్స్పాండ్కు తెలుగు మీనింగ్ విస్తరించు అని, కాంట్రాక్ట్కు తెలుగు మీనింగ్ ముడుచుకొను, కుదించుకొను అని అర్థమైతే వస్తుందన్నమాట. ఎక్సెల్కు ఆపోజిట్ వర్డ్ ఇన్హేల్ అవుతుంది. ఎక్సెల్కు తెలుగు అర్థం బయటికి వదులు అని అర్థము. ఇన్హేల్కు తెలుగు అర్థం లోపలికి పీల్చు అని అర్థము. డైజెస్టెడ్కి ఆపోజిట్ వర్డ్ అన్డైజెస్టెడ్ అవుతుంది లేదా ఇండైజెస్టబుల్ అని అవుతుంది. డైజెస్టెడ్కు ఆపోజిట్ వర్డ్ అన్డైజెస్టెడ్ అవుతుంది. డైజెస్టెడ్కు తెలుగు అర్థము జీర్ణమైన అని అర్థమైతే వస్తుంది. అన్డైజెస్టెడ్కు తెలుగు అర్థం అజీర్ణమైన అంటే జీర్ణం కాని అని అర్థమైతే వస్తుందన్నమాట. మిక్సింగ్కు ఆపోజిట్ వర్డ్ సెపరేటింగ్ అవుతుంది. మిక్సింగ్కు తెలుగు అర్థం కలపడం అని అర్థమైతే వస్తుంది. సెపరేటింగ్కు తెలుగు అర్థం విడదీయడం అని అర్థమైతే వస్తుంది. అర్థమైందా? ఈ సెపరేటింగ్కు తెలుగు అర్థము విడదీయడము అని అర్థమైతే వస్తుంది. టైర్డ్కు ఆపోజిట్ వర్డ్ ఫ్రెష్ అవుతుంది. టైర్డ్కు తెలుగు మీనింగ్ అలసిపోవు అని అర్థమైతే వస్తుంది. ఫ్రెష్కు తెలుగు అర్థం తాజాగా అని అర్థమైతే వస్తుంది. నవనవలాడు అని అర్థమైతే వస్తుంది ఫ్రెష్కు. డార్క్కు ఆపోజిట్ వర్డ్ బ్రైట్ అవుతుంది. డార్క్కు తెలుగు మీనింగ్ చీకటి అని, బ్రైట్కు తెలుగు మీనింగ్ వెలుగు అని.
బర్త్కు ఆపోజిట్ వర్డ్ డెత్ అవుతుంది. బర్త్కు తెలుగు మీనింగ్ పుట్టుక అని, డెత్కు తెలుగు మీనింగ్ చావు అని అర్థమైతే వస్తుంది. డిపాజిట్కు ఆపోజిట్ వర్డ్ విత్డ్రా అవుతుంది. డిపాజిట్కు తెలుగు అర్థం జమ చేయు అని అర్థము. విత్డ్రాకు తెలుగు అర్థం తీసుకొను అని అర్థమైతే వస్తుందన్నమాట. అర్థమైందా? ఏదైనా బ్యాంక్లోకి వెళ్ళినప్పుడు మనము విత్డ్రా అయితే చేస్తుంటాం కదా, అమౌంట్ అంటే మన డబ్బుని మనం తీసుకుంటూ ఉన్నాము అని అర్థమైతే వస్తుంది. తీసుకొను అని అర్థమైతే వస్తుంది ఈ విత్డ్రాకు. అర్థమైందా? డిపాజిట్ అంటే జమ చేయు అని అర్థమైతే వస్తుంది. హైకు ఆపోజిట్ వర్డ్ లో అవుతుంది. హైకు తెలుగు మీనింగ్ ఎక్కువ అని, లోకు తెలుగు మీనింగ్ తక్కువ అని అర్థమైతే వస్తుంది. అరైవ్కు ఆపోజిట్ వర్డ్ డిపార్ట్ అవుతుంది. అరైవ్కు తెలుగు మీనింగ్ వచ్చు అని, డిపార్ట్కు తెలుగు మీనింగ్ బయలుదేరు అని అర్థమైతే వస్తుంది. వైఫ్కి ఆపోజిట్ వర్డ్ హస్బెండ్ అవుతుంది. వైఫ్కు తెలుగు మీనింగ్ భార్య అని, హస్బెండ్కు తెలుగు మీనింగ్ భర్త అని అవుతుంది. లిమిటెడ్కు ఆపోజిట్ వర్డ్ అన్లిమిటెడ్ అవుతుంది. లిమిటెడ్కు తెలుగు మీనింగ్ అదుపు అని అర్థము. అన్లిమిటెడ్కు తెలుగు అర్థము అదుపు లేని అని అవుతుంది. కేర్ఫుల్కి ఆపోజిట్ వర్డ్ కేర్లెస్. కేర్ఫుల్కి తెలుగు అర్థము జాగ్రత్తగా, కేర్లెస్కి తెలుగు అర్థము అజాగ్రత్తగా. హీకి ఆపోజిట్ వర్డ్ షీ అవుతుంది. హీకు తెలుగు అర్థం అతడు, షీకు తెలుగు అర్థము ఆమె. గాడ్కు ఆపోజిట్ వర్డ్ గాడెస్ అవుతుంది. గాడ్కు తెలుగు అర్థం దేవుడు అని, గాడెస్కు తెలుగు అర్థం దేవత అని. కింగ్కు ఆపోజిట్ క్వీన్ అవుతుంది. కింగ్కు తెలుగు అర్థం రాజు అని, క్వీన్కి తెలుగు అర్థం రాణి అని అవుతుంది. ఆక్స్కి ఆపోజిట్ వర్డ్ కౌ అవుతుంది. ఆక్స్కు తెలుగు మీనింగ్ ఎద్దు అవుతుంది. కౌకు తెలుగు మీనింగ్ ఆవు అని అవుతుంది. ప్రిన్స్కు ఆపోజిట్ వర్డ్ ప్రిన్సెస్ అవుతుంది. ప్రిన్స్కు తెలుగు మీనింగ్ రాకుమారుడు అని, ప్రిన్సెస్కు తెలుగు మీనింగ్ రాకుమారి అని అర్థమైతే వస్తుందన్నమాట. వైడ్కి ఆపోజిట్ వర్డ్ నేరో అవుతుంది. వైడ్కు తెలుగు మీనింగ్ వెడల్పుగా అని అవుతుంది. నేరోకు తెలుగు మీనింగ్ ఇరుకుగా అని అవుతుంది. ఎక్స్టర్నల్కు ఆపోజిట్ వర్డ్ ఇంటర్నల్ అవుతుంది. ఎక్స్టర్నల్కు తెలుగు మీనింగ్ బయట అని అర్థమైతే వస్తుంది. ఇంటర్నల్కు తెలుగు మీనింగ్ లోపల అని అవుతుంది. ప్యూర్కి ఆపోజిట్ వర్డ్ ఇంప్యూర్ అవుతుంది. ప్యూర్కి తెలుగు అర్థం శుద్ధమైన అని అర్థము. ఇంప్యూర్కి తెలుగు మీనింగ్ అశుద్ధము అని అర్థము. ఎటర్నల్కు ఆపోజిట్ వర్డ్ టెంపరరీ అవుతుంది. ఎటర్నల్కి తెలుగు మీనింగ్ శాశ్వతమైన అని అర్థమైతే వస్తుంది. టెంపరరీకు తెలుగు మీనింగ్ తాత్కాలికమైన అని అవుతుంది. లక్కీకి ఆపోజిట్ వర్డ్ అన్లక్కీ అవుతుంది. లక్కీకు తెలుగు మీనింగ్ అదృష్టము అని, అన్లక్కీకు తెలుగు మీనింగ్ దురదృష్టము అని అవుతుంది. లవ్కు ఆపోజిట్ వర్డ్ హేట్ అవుతుంది. లవ్కు తెలుగు మీనింగ్ ప్రేమించు అని, హేట్కు తెలుగు మీనింగ్ ద్వేషించు అని. పాస్ట్కి ఆపోజిట్ వర్డ్ ఫ్యూచర్ అవుతుంది. పాస్ట్కు తెలుగు మీనింగ్ భూత అని, ఫ్యూచర్కి తెలుగు మీనింగ్ భవిష్యత్తు అని. డిఫికల్ట్కు ఆపోజిట్ వర్డ్ ఈజీ అవుతుంది. డిఫికల్ట్కు తెలుగు మీనింగ్ కష్టంగా అని, ఈజీకు తెలుగు మీనింగ్ సులభంగా అని అవుతుంది. కంప్లీట్కు ఆపోజిట్ వర్డ్ ఇన్కంప్లీట్ అవుతుంది. కంప్లీట్కు తెలుగు మీనింగ్ పూర్తి అని, ఇన్కంప్లీట్కు తెలుగు మీనింగ్ పూర్తి కాని అని అవుతుంది. నియర్కి ఆపోజిట్ వర్డ్ ఫార్ అవుతుంది. నియర్కు తెలుగు మీనింగ్ దగ్గర అవుతుంది. ఫార్కు తెలుగు మీనింగ్ దూరము అని అవుతుంది. మోడ్రన్కి ఆపోజిట్ వర్డ్ ఏన్షియంట్ అవుతుంది. మోడ్రన్కు తెలుగు మీనింగ్ ఆధునిక అని, ఏన్షియంట్కు తెలుగు మీనింగ్ ప్రాచీన అని అవుతుంది. ఫుల్కు ఆపోజిట్ వర్డ్ ఎంప్టీ అవుతుంది. ఫుల్కు తెలుగు మీనింగ్ నిండుగా అని అవుతుంది. ఎంప్టీకు తెలుగు మీనింగ్ ఖాళీగా అని అవుతుంది. సింగిల్కి ఆపోజిట్ వర్డ్ డబల్ అవుతుంది. సింగిల్కు తెలుగు మీనింగ్ ఒంటిగా అని అర్థమైతే వస్తుంది. డబల్కి తెలుగు మీనింగ్ జోడీగా అని అవుతుంది. సీక్రెట్కు ఆపోజిట్ వర్డ్ పబ్లిక్ అవుతుంది. సీక్రెట్కు తెలుగు మీనింగ్ రహస్యంగా అని, పబ్లిక్కు తెలుగు మీనింగ్ బహిరంగంగా బయలు చేయు అని అర్థమైతే వస్తుందన్నమాట. ఎవరికి ఆపోజిట్ వర్డ్ నెవర్ అవుతుంది. ఎవరికి తెలుగు మీనింగ్ ఎప్పుడైనా అని అవుతుంది. నెవర్కు తెలుగు మీనింగ్ ఎప్పటికీ కాదు అని అర్థమైతే వస్తుందన్నమాట. డేకు ఆపోజిట్ వర్డ్ నైట్ అవుతుంది. డేకు తెలుగు మీనింగ్ పగలు అని అర్థము. నైట్కు తెలుగు మీనింగ్ రాత్రి అని అర్థమైతే వస్తుంది. ఓల్డెస్ట్కు ఆపోజిట్ వర్డ్ లేటెస్ట్ అవుతుంది. ఓల్డెస్ట్కు తెలుగు మీనింగ్ పురాతనమైన అని అవుతుంది. లేటెస్ట్కు తెలుగు మీనింగ్ క్రొత్తదైన అని అవుతుంది. కైండ్కు ఆపోజిట్ వర్డ్ క్రూయల్ అవుతుంది. కైండ్కు తెలుగు మీనింగ్ దయ అని అర్థము. క్రూయల్కి తెలుగు మీనింగ్ క్రూరమైన అని అర్థము. సన్ రైజ్కు ఆపోజిట్ వర్డ్ సన్సెట్ అవుతుంది. సన్ రైజ్కు తెలుగు అర్థము సూర్యోదయము అని, సన్సెట్కు తెలుగు అర్థము సూర్యాస్తమయము అని అర్థమైతే వస్తుంది. రైస్కు ఆపోజిట్ వర్డ్ సెట్ అవుతుంది. రైస్కు తెలుగు మీనింగ్ ఉదయించు అని,
సెట్కు తెలుగు మీనింగ్ మునిగిపోవు అని అర్థం అయితే వస్తుంది. లిటరేట్కు ఆపోజిట్ వర్డ్ ఇల్లిటరేట్ అవుతుంది. ILLITERATE ఇల్లిటరేట్ అని స్పెల్లింగ్ అయితే వస్తుంది. లిటరేట్కు తెలుగు అర్థం అక్షరాస్యత అని అవుతుంది. ఇల్లిటరేట్కు తెలుగు అర్థము నిరక్షరాస్యత అని అవుతుంది. ఇండోర్కి ఆపోజిట్ వర్డ్ అవుట్డోర్ అవుతుంది. ఇండోర్కి తెలుగు మీనింగ్ లోపల అని అవుతుంది. అవుట్డోర్కి తెలుగు మీనింగ్ బయట అని అవుతుంది. వైస్కి ఆపోజిట్ వర్డ్ ఫూలిష్ అవుతుంది. వైస్కి తెలుగు మీనింగ్ తెలివైన అని అవుతుంది. ఫూలిష్కు తెలుగు అర్థం మూర్ఖమైన అని అవుతుంది. నాయిస్కి ఆపోజిట్ వర్డ్ సైలెన్స్ అవుతుంది. నాయిస్కి తెలుగు అర్థము శబ్దము అని, సైలెన్స్కి తెలుగు అర్థం నిశ్శబ్దము అని. వైట్కి ఆపోజిట్ వర్డ్ బ్లాక్ అవుతుంది. వైట్కు తెలుగు మీనింగ్ తెలుపు అని, బ్లాక్కు తెలుగు అర్థము నలుపు అని అవుతుంది. ఫుల్కి ఆపోజిట్ వర్డ్ ఎంటీ అవుతుంది. ఫుల్కి తెలుగు అర్థము నిండుగా అని, ఎంటీకు తెలుగు అర్థం ఖాళీగా అని అర్థం అయితే వస్తుందన్నమాట. డిపెండెంట్కు ఆపోజిట్ వర్డ్ ఇండిపెండెంట్ అవుతుంది. డిపెండెంట్కు తెలుగు అర్థం ఆధారపడు అని, ఇండిపెండెంట్కు తెలుగు అర్థం స్వయంగా అని అర్థమైతే వస్తుందన్నమాట. స్వీట్కు ఆపోజిట్ వర్డ్ బిట్టర్ అని అవుతుంది. BITTER బిట్టర్ అని అవుతుంది. స్వీట్కు తెలుగు అర్థం తీయగా అని అర్థము. బిట్టర్కు తెలుగు అర్థం చేదుగా అని అర్థమైతే వస్తుందన్నమాట. లైట్కి ఆపోజిట్ వర్డ్ హెవీ అవుతుంది. లైట్కు తెలుగు మీనింగ్ తేలికగా అని అర్థము. హెవీకు తెలుగు మీనింగ్ బరువుగా అని అర్థము. క్వశ్చన్కి ఆపోజిట్ వర్డ్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్కి తెలుగు అర్థం ప్రశ్న అని, ఆన్సర్కి తెలుగు అర్థం సమాధానం అని అర్థమైతే వస్తుంది. లెండ్కు ఆపోజిట్ వర్డ్ బారో అవుతుంది. లెండ్కు తెలుగు మీనింగ్ అప్పు ఇచ్చు అని అర్థము. బారోకు తెలుగు మీనింగ్ అప్పు తీసుకోను అని అర్థము. ఈజీకి ఆపోజిట్ వర్డ్ హార్డ్ అవుతుంది లేదా డిఫికల్ట్ అని అవుతుంది. ఈజీకు తెలుగు అర్థం సులభం అని అర్థము. హార్డ్ లేదా డిఫికల్ట్కు తెలుగు అర్థము కష్టము అని అర్థమైతే వస్తుంది. విలేజ్కు ఆపోజిట్ వర్డ్ సిటీ అవుతుంది. విలేజ్కు తెలుగు అర్థం పల్లెటూరు అని, సిటీకు తెలుగు అర్థం నగరము అని అర్థమైతే వస్తుంది. బిలీవ్కు ఆపోజిట్ వర్డ్ అన్బిలీవ్ అవుతుంది. బిలీవ్కు తెలుగు మీనింగ్ నమ్ము అని, అన్బిలీవ్కు తెలుగు మీనింగ్ నమ్మకపోవు అని అర్థమైతే వస్తుంది. పూర్కి ఆపోజిట్ వర్డ్ రిచ్ అవుతుంది. పూర్కు తెలుగు మీనింగ్ పేద అని, రిచ్కు తెలుగు మీనింగ్ ధనిక అని అవుతుంది. ఫెయిల్కు ఆపోజిట్ వర్డ్ పాస్ అవుతుంది. ఫెయిల్కు తెలుగు మీనింగ్ తప్పిపోవు అని అర్థము. పాస్కు తెలుగు మీనింగ్ ఉత్తీర్ణత పొందు అని అర్థమైతే వస్తుంది. డిఫరెంట్కు ఆపోజిట్ వర్డ్ సేమ్ అవుతుంది. డిఫరెంట్కు తెలుగు మీనింగ్ వేరుగా అని అర్థము. సేమ్కు తెలుగు మీనింగ్ అదే విధంగా అని అర్థమైతే వస్తుంది. వాల్యూకి ఆపోజిట్ వర్డ్ డీవాల్యూ అవుతుంది. వాల్యూకు తెలుగు మీనింగ్ విలువ ఉన్న అని అర్థమైతే వస్తుంది. డీవాల్యూకి తెలుగు మీనింగ్ విలువ లేని అని అవుతుంది. బిజీకి ఆపోజిట్ వర్డ్ ఫ్రీ అవుతుంది. బిజీకు తెలుగు మీనింగ్ పనిలో ఉన్న అని అర్థము. ఫ్రీకు తెలుగు మీనింగ్ పని లేని అని అర్థము. రెగ్యులర్కి ఆపోజిట్ వర్డ్ ఇర్రెగ్యులర్ అవుతుంది. రెగ్యులర్కి తెలుగు మీనింగ్ సక్రమంగా అని అర్థము. ఇర్రెగ్యులర్కి తెలుగు మీనింగ్ సక్రమంగా లేని అని అర్థము. లార్జ్కు ఆపోజిట్ వర్డ్ స్మాల్ అవుతుంది. లార్జ్కు తెలుగు మీనింగ్ పెద్దది అని అర్థము. స్మాల్కి తెలుగు మీనింగ్ చిన్నది అని అర్థము. బ్రేవ్కి ఆపోజిట్ వర్డ్ కవర్డ్ అవుతుంది. బ్రేవ్కు తెలుగు మీనింగ్ ధైర్యంగా అని, కవర్డ్కి తెలుగు మీనింగ్ పిరిగిగా అని అర్థమైతే వస్తుంది. స్ట్రాంగ్కు ఆపోజిట్ వర్డ్ వీక్ అవుతుంది. స్ట్రాంగ్కు తెలుగు మీనింగ్ బలంగా దిట్టంగా అని అర్థమైతే వస్తుంది. వీక్కు తెలుగు మీనింగ్ బలహీనంగా అని అవుతుంది. ఎర్న్కి ఆపోజిట్ వర్డ్ స్పెండ్ అవుతుంది. ఎర్న్కు ఆపోజిట్ వర్డ్ స్పెండ్ అవుతుంది. ఎర్న్కు తెలుగు మీనింగ్ సంపాదించు అని అర్థము. స్పెండ్కు తెలుగు మీనింగ్ ఖర్చు పెట్టు. ఇది ఒత్తుక అన్నమాట. ఒత్తుక వస్తుంది. ఖర్చు పెట్టు అని అర్థమైతే వస్తుంది ఈ స్పెండ్కు. సింపుల్కి ఆపోజిట్ వర్డ్ కాంప్లెక్స్ అవుతుంది లేదా కాంప్లికేటెడ్ అవుతుంది. సింపుల్కి ఆపోజిట్ వర్డ్ కాంప్లెక్స్. సింపుల్కు తెలుగు మీనింగ్ సులభమైన, కాంప్లెక్స్కు తెలుగు మీనింగ్ క్లిష్టమైన అని అర్థమైతే వస్తుందన్నమాట. ఓనర్కి ఆపోజిట్ వర్డ్ వర్కర్ అవుతుంది. ఓనర్కి తెలుగు మీనింగ్ యజమాను అని, వర్కర్కి తెలుగు మీనింగ్ నౌకరు అని అవుతుంది. సక్సెస్కి ఆపోజిట్ వర్డ్ ఫెయిల్యూర్ అవుతుంది. సక్సెస్కి తెలుగు మీనింగ్ జయం అని, ఫెయిల్యూర్కి తెలుగు మీనింగ్ అపజయం అవుతుంది. కోల్డ్కు ఆపోజిట్ వర్డ్ హాట్ అవుతుంది. కోల్డ్కు తెలుగు మీనింగ్ చల్లగా అని, హాట్కు తెలుగు మీనింగ్ వేడిగా అని అవుతుంది. కంటిన్యూకి ఆపోజిట్ వర్డ్ డిస్కంటిన్యూ అవుతుంది. కంటిన్యూకు తెలుగు మీనింగ్ కొనసాగించు అని, డిస్కంటిన్యూకి తెలుగు మీనింగ్ కొనసాగించకపోవు అని
అర్థం అయితే వస్తుంది. ఫార్వర్డ్కు ఆపోజిట్ వర్డ్ బ్యాక్వర్డ్ అవుతుంది. ఫార్వర్డ్కు తెలుగు మీనింగ్ ముందుకు అని అర్థము, బ్యాక్వర్డ్కు తెలుగు మీనింగ్ వెనక్కు అని అర్థం అయితే వస్తుంది. డెడ్కు ఆపోజిట్ వర్డ్ అలైవ్ అవుతుంది. డెడ్కు తెలుగు మీనింగ్ చనిపోవు అని, అలైవ్కు తెలుగు మీనింగ్ బ్రతుకు అని అర్థం అయితే వస్తుంది. ఏ లిటిల్కు ఆపోజిట్ వర్డ్ ఎలాట్ అవుతుంది. ఏ లిటిల్కు తెలుగు మీనింగ్ కొంచెము అని, ఎలాట్కి తెలుగు మీనింగ్ చాలా అని అర్థం అయితే వస్తుంది. ఆల్వేస్కి ఆపోజిట్ వర్డ్ నెవర్ అవుతుంది. ఆల్వేస్కి తెలుగు అర్థం ఎప్పుడు అని, నెవర్కి తెలుగు అర్థం ఎప్పుడూ కాదు అని అర్థమైతే వస్తుంది. ఎస్కి ఆపోజిట్ వర్డ్ నో అని, ఎస్కు తెలుగు అర్థం అవును అని, నోకు తెలుగు అర్థం కాదు అని. సమ్కు ఆపోజిట్ వర్డ్ నన్నని, సమ్కు తెలుగు మీనింగ్ కొంత అని, నన్కు తెలుగు మీనింగ్ ఏమీ కాదు అని అర్థమైతే వస్తుంది. లౌడ్లీకి ఆపోజిట్ వర్డ్ క్వైట్లీ అని అర్థము, లౌడ్లీకి తెలుగు అర్థము గట్టిగా అని అర్థమైతే వస్తుంది. అంటే సౌండ్, శబ్దంని తెలుపుతుంది ఈ లౌడ్లీ అనేది. క్వైట్లీకి తెలుగు అర్థం నిశ్శబ్దంగా అని అర్థమైంది. కరేజ్కు ఆపోజిట్ వర్డ్ డిస్కరేజ్ అవుతుంది. కరేజ్కు తెలుగు మీనింగ్ ధైర్యంగా అని, డిస్కరేజ్కు తెలుగు మీనింగ్ అధైర్యంగా అని అవుతుంది. ఫ్యూకు ఆపోజిట్ వర్డ్ మెనీ అవుతుంది. ఫ్యూకు తెలుగు మీనింగ్ కొన్ని అని అర్థము, మెనీకు తెలుగు మీనింగ్ చాలా అని అర్థం అయితే వస్తుంది. యాంగ్రీకి ఆపోజిట్ వర్డ్ హ్యాపీ అవుతుంది. యాంగ్రీకు తెలుగు మీనింగ్ కోపము అని అర్థము, హ్యాపీకు తెలుగు మీనింగ్ సంతోషం అని అర్థం అయితే వస్తుంది. ట్రూకు ఆపోజిట్ ఫాల్స్ అవుతుంది. ట్రూకు తెలుగు మీనింగ్ నిజము అని అర్థము, ఫాల్స్కు తెలుగు మీనింగ్ అబద్ధము అని అర్థమైతే వస్తుందన్నమాట. లైకు ఆపోజిట్ వర్డ్ ట్రూ అవుతుంది. లైకు తెలుగు అర్థం అబద్ధము అని, ట్రూకు తెలుగు అర్థం నిజము అని అవుతుంది. ఎల్ఐఈ అనేది సింగులర్ కాబట్టి అబద్ధము అని అర్థమైతే వస్తుందన్నమాట. ఎల్ఐఈఎస్ లైస్ అనేది ప్లూరల్ అవుతుంది. లైస్కు తెలుగు అర్థము అబద్ధాలు అని అవుతుందన్నమాట. అర్థమైందా? లై అనేది ఇక్కడ సింగులర్ అవుతుంది, లైకు ప్లూరల్ లైస్ అవుతుంది, ఎల్ఐఈఎస్ లైస్ అవుతుంది. ఇవి మోస్ట్గా యూజ్ చేసే డైలీ యూజ్డ్ ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. అర్థమైందా లర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.